అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రేపు మధ్యాహ్నం ముఖ్యమంత్రి గారి చేతుల మీద అన్నా క్యాంటీన్స్ ఇనాగ్రేషన్ గుడివాడలో జరుగుతుంది. మీకు అందరికీ తెలుసు 2014 నుంచి 19లో 183 అన్నా క్యాంటీన్స్ ఈ రాష్ట్రంలో రన్ చేశాం. పేదవాడికి కనీసం కేవలం 5 రూపాయలతో చక్కటి భోజనం, అది కూడా ఎన్విరాన్మెంట్ చాలా చక్కగా ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు ముఖ్యమంత్రి గారు నాకు ఒకటే చెప్పారు. ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నారాయణ, ప్రతి పేదవాడు తన భోంచేసే పరిసర ప్రాంతాలు, ఆ ఎన్విరాన్మెంట్ చక్కగా ఉండేటట్టుగా చెయ్యి, హై క్వాలిటీ హైజీనిక్ ఫుడ్ ఏర్పాటు చేయమంటే 203 అన్నా క్యాంటీన్స్ అర్బన్ ఏరియాలో, 152 రూరల్ ఏరియాలో శాంక్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ ఫేజ్లో 203 టెండర్లు ఇచ్చి పిలిచి 180 కంప్లీట్ చేసి స్టార్ట్ చేసాం. 3 పూట్ల అక్కడ సప్లై చేశారు. అక్షయ పాత్ర వాళ్ళకి ఇచ్చాం. వాళ్ళు చారిటబుల్ ట్రస్ట్, అది చాలా చక్కగా వాళ్ళు చేశారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేశారు. ఆ పెట్టిన అన్నా క్యాంటీన్స్ కూడా ఎక్కడైతే మార్కెట్లు ఉంటాయో మార్కెట్ ఉండే ప్లేసులు, ఎందుకంటే మార్కెట్ కొనుక్కోవడానికి వచ్చినప్పుడు కావచ్చు, లేదా అక్కడ వర్కర్స్ కావచ్చు, గోడౌన్ ఉండే దగ్గర, లేదా ఆటో స్టాండ్ ఉండే దగ్గర, రిక్షా స్టాండ్ ఉండే దగ్గర, అటువంటి దగ్గర ఏర్పాటు చేసాం. అదేవిధంగా ఉదయాన్నే యాక్చువల్గా వర్కర్స్ ఒక ప్లేస్ నుంచి బయలుదేరిపోతారు, బయలుదేరులు కానీ, ఎలక్ట్రీషియన్స్ కానీ, ప్లంబర్స్ కానీ, అటువంటి ప్లేసులు అరేంజ్ చేసాం. ఎందుకంటే ఇంటికాడ నుంచి ఎప్పుడో 6 గంటలకు బయలుదేరుతాడు, 6-6:30కి, వాడు ఇంట్లో వంట వండుకొని రావాలంటే కష్టం. అదేవిధంగా మధ్యాహ్నం భోజనం చేయాలంటే ఇబ్బంది. అందుకని యాక్చువల్గా ఈ అన్నా క్యాంటీన్స్ ప్రత్యేకంగా పేదలు, నిరుపేదల కోసం, చిన్న చిన్న చిరు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళ కోసంగా ఏర్పాటు చేస్తే గత ప్రభుత్వం దీన్ని క్లోజ్ చేసింది. క్లోజ్ చేసి ఆ బిల్డింగ్స్ అన్నింటినీ కొన్నిటిని శానిటరీ దానికి వాడుకున్నారు, కొన్నిటి నుంచి స్టోర్స్, రకరకాల స్టోర్స్ చేశారు. ఇలా రకరకాలుగా యూజ్ చేశారు. అయితే ముఖ్యమంత్రి గారు ఎలక్షన్లో ప్రామిస్ చేశారు, మేము తిరిగి రాగానే అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేస్తామని. అంతేకాకుండా 100 రోజుల ప్రోగ్రాంలు దీన్ని స్టార్ట్ చేయాలని మాకు ఆదేశించడం, మేము యూనిట్గా మా అధికారులు చెప్తే వాళ్ళు 183 అన్నా క్యాంటీన్స్ రెడీ చేశారు. అయితే అక్షయ పాత్ర వాళ్ళు ఈ ఆగస్ట్ 15కి 100కే కిచెన్ రెడీ చేశారు. వాళ్ళు ఈ నెలాఖరాకు మిగతా చేస్తామన్నారు. స్వతంత్రం వచ్చిన రోజు ఆగస్ట్ 15th ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఆ రోజు ప్రతి పేదవాడు ఆనందంగా ఉండాలి, ఆ రోజు స్టార్ట్ చేయమంటే రేపు ఇనాగ్రేషన్ చేస్తున్నాం. సీఎం గారి చేతుల మీద గుడివాడ జరుగుతుంది. ఎల్లుండి మార్నింగ్ అన్ని 100 అన్నా క్యాంటీన్స్లో యాక్చువల్గా అక్కడున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి స్టార్ట్ చేస్తారు. ఈ నెలాఖరాకి మిగతా అన్నా క్యాంటీన్లు కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఎలక్షన్కు ముందు ఏదైతే ప్రామిస్ చేశారో దాన్ని నిలబెడితే ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. దానికి ప్రతి ఒక్కరూ ఆనందిస్తూ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఎంతోమంది చెప్తున్నారు సార్ అన్నా క్యాంటీన్స్ కోసం. అంతేకాకుండా అన్నా క్యాంటీన్స్ యొక్క రూపురేఖలను కూడా 2014-19 ఎలా ఉండారో అదే విధంగా తీర్చిదిద్దారు. ఒకే మోడల్ అన్ని దగ్గర, ఒకే మెనూ కూడా యాక్చువల్గా 2014 నుంచి 19 దాకా ఏదైతే మెనూ ఇచ్చామో అదే మెనూని యాక్చువల్గా వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. దాన్ని కూడా యాక్చువల్గా ఇవాళ తీసుకోవడం జరిగింది. ఏదైతే ఐటమ్స్ కానీ, అంటే బ్రేక్ఫాస్ట్కి కానీ, లంచ్కి కానీ, డిన్నర్కి కానీ అదే మెనూని యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేసే విధంగా చేయడం జరిగింది. 3 పూట్ల ఒక వ్యక్తి భోంచేస్తే ఈ అక్షయ పాత్ర వాళ్ళకి 90 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. వాళ్ళు 15 రూపాయలు కడతారు. 5 రూపాయలు బ్రేక్ఫాస్ట్ 5 రూపాయలు, లంచ్ 5 రూపాయలు, డిన్నర్ 5 రూపాయలు. అంటే ప్రభుత్వం 3 పూట్ల వ్యక్తి భోంచేస్తే అతనికి 75 రూపాయలు ప్రభుత్వం స్పాన్సర్ చేస్తాడు. ఎవరైనా ఇక్కడ భోంచేస్తే ఒకరు 3 పూట్ల ప్రభుత్వం 75 రూపాయలు అతని తరఫున అక్షయ పాత్రకి ఇస్తుంది. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ప్రతి పేదవాడు
సంతోషంగా భోంచేసేందుకు చేయమన్నారు. ఆ విధంగా చేయడం జరిగింది. మా అధికారులందరూ నేను అప్రిషియేట్ చేస్తున్నా. కలెక్టర్ కావచ్చు, మున్సిపల్ కమిషనర్ కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, లోకల్గా ఎమ్మెల్యేలు కావచ్చు. ఎందుకంటే తక్కువ టైంలో చాలా చక్కగా చూడండి, అన్నా క్యాంటీన్ చూస్తే 2014-19 ఉందో దానికంటే బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు. గుంటూరులోకి వచ్చేళ్ళకి మొత్తం 8 ఉన్నాయి. 8లో 7 యాక్చువల్గా కంప్లీట్ చేసాం. ఒకటి కొద్దిగా ఆ రోడ్డు అది సరిగా లేదని కొద్దిగా ఆపారు. దాన్ని నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను చూసి వాళ్ళతో డిస్కస్ చేసి దాన్ని అక్కడే ఉంచడం అలాంటి పక్కన దగ్గర అక్కడ దొరకడం చేసి ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. ఈ సందర్భంలో కొందరు దాతలు యాక్చువల్గా ఈరోజు అన్నా క్యాంటీన్స్కి యాక్చువల్గా మనీ ఇస్తున్నారు. నిన్న ఒక దాత యాక్చువల్గా ₹1 కోటి యాక్చువల్గా ఇవ్వటం జరిగింది. శ్రీనివాసరాజు అనేవాళ్ళు యాక్చువల్గా ఒక గుంటూరు ₹1 కోటి యాక్చువల్గా ఇచ్చారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు సతీమణి ₹1 కోటి యాక్చువల్గా అన్నా క్యాంటీన్స్కి డొనేషన్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కార్పస్ ఫండ్లో పెట్టి దాని ఇంట్రెస్ట్ యాక్చువల్గా ఈ యొక్క అన్నా క్యాంటీన్స్ని జరపాలి ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎవరు ఇవ్వాలన్నా అన్నా క్యాంటీన్స్ అనే దాంతో మీరు CDMA గారికి చెక్కులు పంపిస్తే అంటే ₹1 కోటి ఇస్తే యాక్చువల్గా ఏంటంటే ఒకరోజు వాళ్ళ పేరుతో యాక్చువల్గా భోజనం పెట్టేట్టు యాక్చువల్గా చేయడం జరుగుతుంది. ఆ విధంగా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు. ఈరోజు ఎలా అయితే తిరుమల కొండ మీద అన్నదానం చేస్తున్నారు, దానికి ఎంతోమంది దాతలు ఇచ్చారు. అదేవిధంగా ఈ అన్నా క్యాంటీన్స్ కూడా ఎవరైతే దాతలు ఇవ్వదలుచుకున్నారో వాళ్ళందరూ ఇచ్చి నిరుపేదలకు ఇంకా ఎక్కువ మందికి యాక్చువల్గా ఉపయోగపడేటట్టుగా ఎక్కువ క్యాంటీన్లు పెట్టేట్టుగా చేయమన్నారు. వారు ఇచ్చిన ఆదేశ ప్రకారం చేయడం జరుగుతుంది. మరొకసారి ఇంత తక్కువ టైంలో ముఖ్యమంత్రి గారు 100 రోజులు ఇచ్చారు, 100 రోజుల్లో పెట్టాలని. కానీ అంతకంటే తక్కువ టైంలో మా యొక్క అధికారులు కలెక్టర్లు కావచ్చు, లేదా ఆడున్న జేసీలు కావచ్చు, లేదా మున్సిపల్ కమిషన్లు కావచ్చు, వాళ్ళ ఇంజనీర్లు కావచ్చు, లేదా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు వాళ్ళందరూ దీంట్లో పార్టిసిపేట్ చేసేందుకు వాళ్ళందరూ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. నిర్మాణానికి అంచనా మించి చేశారని వైసీపీ అంటుంది. వైసీపీ వాళ్ళు రివర్స్ టెండరింగ్ అని అవి టెండరింగ్ అని అన్ని నాశనం చేశారు. అన్ని వ్యవస్థలు నాశనం చేశారు. కానీ మా వాళ్ళు చక్కగా ఎస్టిమేట్ చేసి ఏదైతే ఉండాలో టెండర్లు పిలిచి టెండర్ల ద్వారా ఇచ్చారు. 5 లక్షల లోపల ఉంటే నామినేషన్లు ఇచ్చారు. ఎక్కడ కూడా అవినీతి జరగలేదు. ఊరికి ఏదో బ్లేమ్ చేయాలా, చేసిన ప్రతి పనికి బ్లేమ్ చేయాలని చేయడం తప్పితే ఎక్కడ ఎటువంటిది ఏమీ జరగలేదు. చాలా పక్కాగా సిస్టమేటిక్గా చేయడం జరిగింది. సూపర్ 6లో అతి ముఖ్యమైనది పెన్షన్స్ని పెంచడం. అంతేకాకుండా ఫస్ట్ నెలలో అరియర్స్తో కూడా 4,000 ఇవ్వాల్సింది 7,000 ఇవ్వటం. ఫస్ట్ రాగానే ముఖ్యమంత్రి గారు పెద్దది ఎక్కువ బర్డెన్ ఉండేది దాన్ని ఇచ్చారు. తర్వాత నెల నుంచి 4,000, ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి 6,000, అదేవిధంగా పెరాలసిస్ వచ్చి బెడ్ మీద ఉంటే వాళ్ళకి 15,000 ఇచ్చారు. దాంతో ఈరోజు ప్రభుత్వానికి 33,000 కోట్ల సంవత్సరానికి భారం. అంతా ఇంత కాదు, 33,000 కోట్ల భారమైనా ఫస్ట్ యాక్చువల్గా ఇచ్చేశారు. తర్వాత శాండ్ని యాక్చువల్గా ఫ్రీ చేశారు. శాండ్ని తర్వాత ఈ అన్నా క్యాంటీన్స్ యాక్చువల్గా చేశారు. ఫ్రీ బస్సు కూడా త్వరలో చేయబోతున్నారు. దాని మీద కూడా వర్కౌట్ చేస్తున్నారు. ఏదో వాళ్ళు మాటలు చెప్పాలంటాం కానీ ఏదైతే సూపర్ 6 అన్నారో దాంట్లో 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. వీలైనంత తొందరలో నిరుపేదలకు ఏదైతే చెప్పారో ఫస్ట్ ప్రయారిటీ అది చేస్తూ దాంతో డెవలప్మెంట్ కూడా చేస్తారు. డెవలప్మెంట్ చేయకుంటే యువతకు ఉద్యోగాలు రావు. గత ప్రభుత్వాలు ఎవరికి ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు రావాలంటే ఇండస్ట్రీస్ రావాలా, వ్యాపారస్తులు బాగా వ్యాపారాలు చేయాలా, రియల్ ఎస్టేట్ పెరగాల. గత ప్రభుత్వం ఏం లేదు. అందుకని యువతకు ఉద్యోగాల వల్ల అందరూ నిరాశ ఉంటారు. అందువల్ల మా ముఖ్యమంత్రి గారు అటు నిరుపేదలకు చేయాలి సంక్షేమాలు చేస్తూ యువతను దృష్టిలో పెట్టుకొని ముందుకు చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ అసలు 33,000 కోట్లు దాదాపు అవుతుంది పెన్షన్స్. ఫస్ట్ ఆ డెసిషన్ తీసుకొని ఇంప్లిమెంట్ చేశారు. అంతేకాదు
గత ప్రభుత్వం వాళ్ళని అధికారుల దగ్గర ఇవ్వకుండా వాళ్ళందరినీ ఆఫీసులకు రమ్మని 4 రోజులు ఏడిపించారు, కొంతమంది చనిపోయారు. అదే మా ప్రభుత్వం రాగానే అదే అధికారుల దగ్గర ఫస్ట్ డే 98% ఇప్పించారు. అది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అడ్మినిస్ట్రేషన్. కానీ ఆయన అడ్మినిస్ట్రేషన్ ఎవ్వరూ బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా పేదలు నిరుపేదలకి ఏం చేయాలి అన్ని చేస్తాం. థ్యాంక్ యూ. చిత్తూరు తిరుపతి కొద్దిసేపటి ప్రకాశం జిల్లా కూడా కైవసం చేస్తుంది. మేయర్ కూడా మీ పార్టీలో చేరారు. ఇక్కడ కూడా అలాంటి కసరత్తు జరుగుతున్న కార్పొరేటర్లు కానీ సన్నిహితులు కానీ అంటే గత పరిపాలనలో గత ప్రభుత్వంలో నాయకులు, మా పార్టీ నాయకులైనా వాళ్ళ పార్టీ నాయకులైనా అందరూ అసలు విసిగిపోయారు. అంటే కొందరు యాక్చువల్గా మినిస్టర్ల ఛాంబర్లు ఓపెన్ చేస్తే చెదులు పెట్టుండయి. నిన్న రమణాన్ని చెప్తున్నాడు, సార్ నేను ఇక్కడికి వచ్చి చూస్తే నా ఛాంబర్ అంతా చెదులు పెట్టుంది. ఏమంటే గత మంత్రి అసలు రాలా. ముఖ్యమంత్రి రానప్పుడు మంత్రులు ఏం చేస్తారు? మంత్రులు తప్పు కాదు, మంత్రులు అంటే అలా. ముఖ్యమంత్రి రాలా, ఇంట్లో కూర్చున్నాడు. ఇంట్లో కూర్చుంటే ప్రజల సమస్యలు ఎలా చేస్తాయి? రావాలి, ప్రజలు రావాలి. అందుకనే మా ముఖ్యమంత్రి గారు ఆయన ఇంట్లో కూర్చోట్ల. ఇంటి ఎదురుగా నన్నా క్యాంటీన్ ఉంది, ఇంటి ఎదురుగా నన్నా క్యాంటీన్ ఆడ ఓపెన్ చేయొచ్చు. కాదు నేను ఏదో ఒక జిల్లాకు పోవాలా, ఓపెన్ చేయాలా, అక్కడ ప్రజల సమస్య తెలుసుకోవాలా అని ఈరోజు చేస్తున్నారు. కాబట్టి దాంతో అట్రాక్ట్ అయ్యి వస్తున్నారు. ఎవరైతే మంచి వాళ్ళు ప్రజాసేవ చేయాలనుకుంటారో వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.